ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు నెల విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి స్థితిగతులు ఉండబోతున్నాయి? ఈ నెల ప్లస్లు మైనస్లు ఏంటి? వీళ్ళకి ఏ విధంగా జాగ్రత్తగా ఉంటే ఈ నెల కలిసి వస్తుంది అంటారు? ఈ నెల కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? కన్యా రాశి వాళ్ళకి ఈ నెల చాలామంది సాయం చేస్తారు. ఫ్రెండ్స్, రిలేటివ్స్, పేరెంట్స్, సిబ్లింగ్స్, అన్ని రకాలు అందరూ సహాయం చేస్తారు. ఏ సహాయం కావాలంటే ఆ సహాయం. అరే ఆ స్పూన్ అక్కడ పెట్టరా అంటే స్పూన్ పెడతారు. అరే కారు ఉంది అక్కడ మనం వరంగల్ దాకా వెళ్ళొద్దాం అంటే ఫ్రెండ్ వస్తాడు. సో జనాలు సహాయం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం, మనం ఒక్కడం వెళ్ళడం వేరు, ఇంకో ఫ్రెండ్ని తీసుకెళ్ళడం వేరు. ఎయిర్పోర్ట్ వెళ్తున్నాం, ఒక నలుగురు ఫ్రెండ్స్ వస్తే మనతో బాగుంటుంది. వెయిట్ చేయాల్సి వస్తుంది, అప్పుడప్పుడు ఫ్లైట్ రాదు, 4 hours 5 hours డిలే అయిపోతుంది. నేను చాలాసార్లు చూస్తూ ఉంటాం, వాతావరణం వర్షం పడుతుంటుంది కదా. ఈ మధ్య మనం చూసి అన్ని మేఘాలు ఉన్నాయి ప్రతి చోట. ఆ మేఘాల వర్షం పడడం వల్ల ఫ్లైట్ డిలే అయిపోతుంది. అంటే 6 hours ఇలా డిలే అయిపోతుంది. మీరు నైట్ 8 o'clock వెళ్ళారనుకోండి, ఫ్లైట్ వచ్చేసరికి 1 అవుతుంది. అప్పుడు దాకా ఏంటి కదా. సో అలా మనకు ఫ్రెండ్స్ రావడం, మనకు ఫ్రెండ్స్ తోడవడం, మనకు హెల్ప్ చేయడం, జనాలు మన పక్కన ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు అన్ని రకాలుగా. ఓన్లీ డ్రాపింగ్లు కాదు, బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు. మీ ఫ్రెండ్ జాబ్ మీకు పెట్టించవచ్చు, మీ ఫ్రెండ్ మీకు వ్యాపారంలో సహాయం చేయవచ్చు. మీ చుట్టుపక్కల ఉన్న మనుషులు మీకు సహాయం చేస్తారు. ఫస్ట్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మన చుట్టుపక్కల మనతో బాగుంటేనే కాదు మనం ఎదిగేది. మన జాతకం బాగుండాలి, ఫస్ట్ మనం మంచాలమై ఉండాలి. కానీ మన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కూడా చాలా ఎంతో కొంత చేయగలరండి. పూర్తిగా చేయలేరు కానీ ఎంతో కొంత కాస్త చేయగలుగుతారు. సో ఆ ప్రజాదరణ, ప్రజా సహాయం అనేది పొందుతారు. తర్వాత కుజుడు 9వ ఇంట్లో, మాంగళ్యం అంటే మంచి. మాంగళ్యం అంటే బేసిక్గా మంచి, పెళ్లి కూడా అంటారు కానీ బేసిక్గా మాంగళ్యం అంటే మంచిది. సో ఒక మంచి మీ లోపల ఉంది, ఒక శక్తి మీ లోపల ఇప్పుడు నడుస్తుంది ఆ ట్రాన్సిట్ వల్ల. సో మీరు ఏది చేసినా మీకు సపోర్ట్ అవ్వడం, హెల్ప్ అవ్వడం. బేసిక్గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ డబ్బులు సంపాదించడం చాలా ఈజీ, మనుషులు సంపాదించడం చాలా కష్టం. సో ఇప్పుడు మీకు డబ్బులు సంపాదిస్తారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీకు సహాయం చేస్తారు. దీనివల్ల మీకు పేరు ప్రఖ్యాతి రావడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మీకు పేరు ప్రఖ్యాతి అనేది వస్తుంది. మిమ్మల్ని 10 మంది సపోర్ట్ చేస్తున్నప్పుడు 100 మంది మీ గురించి మాట్లాడుకుంటారు కదా, 1000 మంది. సో మీకు పేరు ప్రఖ్యాతి అనేది రావడం జరుగుతుంది. సొసైటీలో విపరీతమైన రెస్పెక్ట్, ఎక్కడికి వెళ్ళినా మీకు నమస్కారాలు పెడతారు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీకే మంచిది కదా, 100 మంది 1000 మంది గుర్తుపెడతారు, మీకే ఈజీగా జాబ్ వస్తుంది కదా. ఎవరు తెలియదు, రూమ్లోనే ఉన్నాము, దుప్పటేసుకున్నామంటే ఎవరు తెలుస్తాం కదా. ఆ చీకట్లు మనం కూడా కనపడం. బయటకు వస్తున్నావు, 100 మంది సాయం చేస్తున్నారు, 1000 మందికి మాట్లాడుతున్నారు అంటే నీకు ఎక్కడో అక్కడ సాయం పొంది జాబ్ రావచ్చు. దేర్ ఈజ్ ఎ ఛాన్స్. తర్వాత నీకంటే ఎక్కువ వయసు ఉన్న అమ్మాయితో ఒక అఫేర్లో నువ్వు పడవచ్చు. నీకంటే వయసులో 1 year 2 years పెద్ద అమ్మాయితో నువ్వు అఫేర్లు స్టార్ట్ చేయవచ్చు. నువ్వు ఒక 25 అనుకో, దానికి 30 ఉంటాయి, మీ ఇద్దరికి ఒక అఫేర్ స్టార్ట్ అవుతుంది. అలాంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరైతే స్త్రీ జాతి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కొంచెం ఎల్డర్ అమ్మాయి వాడి జీవితంలో రావడం అనేది జరుగుతుంది. వాడికంటే 10 రెట్లు ఎక్స్పీరియన్స్డ్, కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉన్న అమ్మాయి కూడా వస్తుంది. ఇదే చాలా మంచోడు కానీ వీడికంటే తెలివితేటలు ఉన్న అమ్మాయి వీడికి వస్తుంది ఇప్పుడు. కానీ వాడి వయసులో ఒక 2-3 years ఎక్కువ ఉంటుంది. తర్వాత రాక్షస ప్రయత్నం, చాలా గట్టిగా ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు ఏదైతే చేయబోతున్నాడో వీడు, ఈ కన్యా రాశిలో ఉన్నవాడు చాలా గట్టిగా ప్రయత్నం చేయబోతున్నాడు, రాక్షస ప్రయత్నం చేయబోతున్నాడు. చుట్టుపక్కల ఉన్న జనాలు సపోర్ట్ చేస్తారు.
సో లోపల మంచి కూడా ఉంది. సో అన్ని రకాలుగా బాగానే ఉంది, వీడికి ప్రాబ్లం ఏమీ లేదు. వీడేంటంటే ఇంకోటి, ఇవన్నీ జరుగుతుండగా సడన్ గా అన్ని వదిలేద్దాం అబ్బా అని ఒక థాట్ వస్తుంది. ఏంటిదంతా ఇంత కష్టపడుతున్నాను, కింద మీద అయిపోతున్నాను, అంత బాగానే ఉంటుంది, అంత కలిసి ఆయన ఎందుకు కష్టపడుతున్నాను వదిలేద్దామని అని దానాలు ఇచ్చేద్దాము పేదవాళ్ళకి, అనాథాశ్రమాలకి. ఆ అమ్మాయి కూడా ఎందుకు అబ్బా జీవితంలో ఇంకో మనిషి ఏదో రోజు మళ్ళీ గొడవ అవుతుంది, ఈ థాట్లు వస్తూ ఉంటాయి. సో రెండు ప్యారల్గా నడుస్తూ ఉంటాయి, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. బేసిక్గా ఇక్కడ చెప్పేది ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి మరీ తామరాకు మీద నీటి బొట్టు అంటారు కదా, సో మరి అలా ఇలా కాకుండా అలా ఉండాలన్నమాట. అన్ని మేనేజ్ చేయాలి, టెన్షన్ పడిపోకూడదు, దానికి అదే జరుగుతూ ఉంటుంది. ఏదైనా టెన్షన్ వస్తే మీరు కూల్గా దాన్ని వదిలేయడం కాకుండా దానికి కొంచెం టైం ఇవ్వండి. యూట్యూబ్ ఛానల్ పెట్టంగానే అయిపోతుందా? కొన్ని టెన్షన్ పడితే వ్యూస్ వస్తాయని అడుగుతున్నానండి. మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టంగానే వ్యూస్ వచ్చేస్తాయా? దానికి అదే టైం వచ్చినప్పుడు అదే లేస్తుంది ఛానల్. మీరు ఎందుకు కింద మీద అయిపోతున్నారు, ఇది చేసి అది చేసి 12 గంటలకు రాత్రి ఇది చేసి మళ్ళీ అప్లోడ్ చేసి డౌన్ ఏం వేస్ట్ బొక్క. దానికి అదే జరుగుతుంది. అప్లోడ్ చేసే వదిలేరా నాయన, సంవత్సరం తర్వాత వీడియో చూస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యూట్యూబ్లో ఒక ఆయన ఉన్నాడు శ్యామ్ అని, వీడియోలు పెట్టిన 7 years తర్వాత వ్యూవర్షిప్ స్టార్ట్ అయింది. ఏంటంటే 7 years ఆ మనిషి ఆగలేదు, ఏం మాత్రం ఆలోచించలేదు, వీడియో పెడుతూనే ఉన్నాడు, రోజు వీడియో పెట్టాడు, డైలీ ఒక వీడియో పెట్టేవాడు. 7 years పెట్టాడు, వ్యూవర్షిప్ లేదు, 0, 1, 5, 10 అంతే. 7 years తర్వాత ఛానల్ ఒకటే రోజు ఒకటేసారి ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. దాదాపు నాకు తెలిసి ఇప్పుడు దాకా ఒక 4-5 కోట్లు సంపాదించాడు అతను యూట్యూబ్లో. 7 years కంటెంట్ ఒకటే సంవత్సరంలో వచ్చేసింది అతనికి మొత్తం. మొదటి నెల అయితే ₹1 వచ్చింది. చూడండి, అంటే దేనికైనా టైం ఇవ్వాలి అని చెప్పేది. పని ఆపొద్దు, మీ పని మీరు చేస్తూ వెళ్ళండి, మీ వీడియో మీరు అప్లోడ్ చేస్తూ వెళ్ళండి. ఏదో రోజు దేవుడు సక్సెస్ ఇస్తాడు. అది ఇవాళ రేపు అవ్వచ్చు, 10 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు, ఎవరు తెలుసు. మీ వీడియో అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం, అంటే ఫ్యూచర్లో ఉన్న వీడియో అన్నమాట. అంటే ఇప్పటికీ జనాలకి ఇంకా అవసరం లేదు, ఫ్యూచర్లో ఏదో రోజు అవసరం వస్తుంది అప్పుడు చూస్తారు, కానీ మీరు ఇప్పుడు ఆపొద్దు కదా, అది. సో అది చెప్పేది. సో కన్యా రాశి వాళ్ళు కష్టపడడం ఆపొద్దు, వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉండండి. అన్ని బాగానే ఉన్నాయి చెప్పాను. కొంచెం పెద్ద వయసు ఉన్న అమ్మాయి రావడము, అందరూ సాయం చేయడము, మీ లోపల మంచి ఉండడము మెయిన్. ఒకటి ఇక్కడ ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేయండి, ఆ అమ్మాయితో మాట్లాడండి, పని చేయడం ఆపొద్దు, పని చేస్తూనే ఉండండి. సో అంతా బాగుంది, నో నీడ్ టు వరీ. చిన్న రెమెడీ చేసుకోండి, చిన్న రెమెడీ చెప్తా. మన దత్తాత్రేయ స్వామి ఆలయంకి వెళ్ళి శ్రీ గురు దత్త, జయ గురు దత్త, శ్రీ గురు దత్త, నాకు దారి చూపించు స్వామి, నేను కష్టపడేటట్టు నాకు శక్తినివ్వు స్వామి, నేను ఎప్పుడు ఇలా కింద పడిపోవడం, ఇలా నిద్ర రావడం ఇలా జరగకూడదు, ఎల్లప్పుడూ నేను కష్టపడుతూనే ఉండాలి, ఏ రోజు నాకు ఇట్లా నిద్ర రావడం మళ్ళీ ఇలా మేల్కోవడం ఇలా జరగకూడదు, ఎప్పుడు అలర్ట్ ఉండాలి, 24 hours స్పైన్ స్ట్రైట్ గా ఉండాలి, 24 hours మైండ్ పని చేయాలి, అంత శక్తి ఇవ్వండి స్వామి అని చెప్పి స్వామి మొక్కుకోండి. అంతే, స్పీడ్ తగ్గించొద్దు, స్పీడ్ పెంచండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.